కొన్ని గృహాలు మరియు అపార్ట్మెంట్స్ ప్రేతాత్మల ప్రభావానికి గురవుతూ ఉంటాయి. అలాంటి గృహాలలో ఫ్లాట్స్ లో జీవించే వాళ్ళు అనేక విధాలైన సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. వాస్తు చాలా బాగుండే విధంగా నివాసాలు నిర్మించబడినప్పటికీ ఆ గృహాలలో పోల్టార్గెస్ట్ యాక్టివిటీస్, గాలి చేష్టలు ఎందుకు జరుగుతాయి అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ఈనాడు జనాలు పెరిగిపోయారు. ఇల్లు కట్టడానికి కావలసిన స్థలాలు తరిగిపోయాయి. ఆ కారణంగా ఒకప్పుడు శ్మశానాలుగా, చెరువులుగా, వాగులుగా, దేవాలయాలున్న ప్రదేశాలుగా ఉన్న స్థలాలలో గృహాలు మరియు అపార్ట్మెంట్లు నిర్మించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్లలో చాలా మంది ఒక స్థలం యొక్క గత చరిత్ర గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఆ స్థలంలో ఫ్లాట్లు వేసి అమ్మడం లేదా అపార్ట్మెంట్లు నిర్మించి అమ్మటం లాంటి పనులు చేస్తున్నారు. ఆ కారణంగా తమ నివాస గృహం ఎలాంటి స్థలంలో నిర్మించబడింది అన్న విషయం ఆ ఇంట్లో నివసించే వారికి తెలిసే అవకాశమే లేదు. వీలైనంత వరకు గత చరిత్ర తెలుసుకోకుండా గృహాలను మరియు అపార్ట్మెంట్లను తొందరపడి కొనరాదు. పాత గృహాలను కొనాల్సి వచ్చినప్పుడు వీలైతే ఆ గృహాలని పూర్తిగా పడగొట్టి ఆ తర్వాత స్థల శుద్ధి చేసి వాస్తు ప్రకారం మరియు మంత్రశాస్త్ర ప్రకారం సక్రమంగా గృహాలను నిర్మించుకోవడం మంచిదని మయబ్రహ్మ ఏనాడో తెలియజేశాడు. ఇంటికి పునాది వేసే సమయంలో గొయ్యి తవ్వినప్పుడు ఆ గోతిలో బొగ్గు కాని, బూడిద కాని, మానవ లేక జంతువుల యొక్క అస్థిపంజరాలు గాని, పుర్రెలు గాని బయటపడినట్లయితే అలాంటి స్థలాలలో గృహ నిర్మాణం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా ఈ విషయాన్ని పట్టించుకోకుండా గృహ నిర్మాణం చేసినట్లయితే ఆ ఇంట్లో ఉండబోయే వాళ్ళు మనశ్శాంతిని కోల్పోవటం, తగాదాలు పడటం, అప్పుల పాలు కావటం, ఆ అప్పులు తీర్చలేక ఆ ఇంటిని చౌకగా అమ్మివేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రేతాత్మల చేత పీడించబడే ఈ ఇళ్లలో దొంగతనాల వల్ల నష్టం జరుగుతుంది. ఇలాంటి స్థలంలో నివసించేవారు కోర్టు కేసులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు గల స్థలాలను ప్రేతాత్మల నివాసాలుగా మంత్రశాస్త్రం పేర్కొంటుంది. ఆ వివరాలను మీరు పరిశీలించండి. ఒక స్థలాన్ని తవ్వినప్పుడు 5 అడుగుల లోతులో ఎముకలు లేదా వెంట్రుకలు లేదా మానవ కపాలాలు లభిస్తే ఆ స్థలం భూతాల నివాసం అని గుర్తించాలి. ఏ గృహంలో వరుసగా 6 నెలల వ్యవధిలో 2 కుటుంబ సభ్యులు అకాల మృత్యువు పాలవుతారో ఆ గృహం మరియు ఆ గృహం నిర్మించబడిన స్థలం పిశాచాలకి ఆవాసం అని గుర్తించాలి. ఏ గృహంలో నివసించేవారు యాక్సిడెంట్ల ద్వారా లేదా ఆత్మహత్యల ద్వారా మరణిస్తారో అట్టి గృహాలు క్షుద్రశక్తుల ఆలవాలం అని గ్రహించాలి. కొంతమంది కట్టిన ఇళ్లను పాతవి లేదా కొత్తవి కానివ్వండి కొనాలని భావించినప్పుడు ఆ ఇంటిని ముందుగా పరిశీలించాలి. ఆ ఇంటికి దక్షిణాన లేదా పశ్చిమాన లేదా ఆగ్నేయ గోడలలో పగుళ్లు కనిపిస్తే అది పిశాచ ప్రభావానికి గురైన గృహమని గుర్తించాలి. ఒక గృహంలో ప్రవేశిస్తున్నప్పుడు ప్రవేశించిన వారికి అరికాళ్లలో మరియు చేతుల్లో విపరీతమైన చెమట పోసినా లేదా గుండెల్లో నొప్పి వచ్చినా లేదా నీరసంగా అనిపించినా లేదా తలనొప్పి వచ్చినా ఆ గృహం మానవాతీత శక్తుల ప్రభావానికి గురై ఉందని గుర్తించాలి. ఒక కొత్త గృహంలో లేదా అపార్ట్మెంట్ లో నివసించడానికి వెళ్లిన వారికి స్టవ్ దగ్గర కాలడం కానీ, వేళ్లు తెగడం కానీ, నేలపై జారి పడడం కానీ లేదా తరచూ అనారోగ్యం రావటం కానీ అనేక సార్లు జరిగితే ఆ ఇంట్లో ఒక ప్రేతాత్మ కూడా నివసిస్తూ ఉందని తెలుసుకోవాలి. ఒక ఇంటిలో సూర్యాస్తమయ సమయంలో ఎవరు లేకుండానే తలుపు తట్టిన చప్పుడు వినిపించడం కానీ లేదా సన్నగా ఎవరో ఏడుస్తున్నట్లుగా అనిపించినట్లయితే ఆ గృహంలో చెడు శక్తులు ఉన్నట్లుగా గ్రహించాలి. ప్రేతాత్మలు నివసించే గృహాలలో కొత్త కుండలో నీళ్లు పోయగానే ఆ కుండ పగిలిపోవడం జరుగుతుంది. అలాగే ఆ ఇంట్లో ఉండే శునకాలు రాత్రిళ్ళు ఏడవడం జరుగుతుంది. అంతేకాకుండా అలాంటి ఇళ్లల్లో ఉండే పాడి పశువులు పాలు సరిగ్గా ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఆ పశువులు అకారణంగా మృతి చెందడం కూడా జరుగుతుంది. ఏ గృహంలో చనిపోయిన వారు కూడా నివసిస్తూ ఉంటారో ఆ గృహాలలో కాకులు లేదా ఇతర పక్షులు చనిపోయిన చిన్న చిన్న జంతువుల యొక్క మృతదేహాలను లేదా ఎముకలను తరచుగా తెచ్చి పడేస్తూ ఉంటాయి. అలాంటి గృహాలలో ప్రేతాత్మలు సులువుగా ప్రవేశించగలవు. ఒక గృహంలో తరచుగా సర్పాలు, ముఖ్యంగా త్రాచుపాములు కనిపిస్తూ ఉంటే ఆ గృహంలో ప్రేతాత్మలు ఉన్నట్లుగా గుర్తించాలి. అలా కనిపిస్తున్నప్పుడు
ఆ ఇంట్లో కొన్ని రకాల తాంత్రిక విధానాలతో ఆ ప్రేతాత్మలకు శాంతి కలిగిస్తే ఆపై ఆ ఇంట్లో సర్పాలు కనబడవు, ప్రేతాత్మలు ఉండవు. ఇలాంటి పిశాచాలున్న గృహాలలో నివసించేవారు ఆ బాధల నుండి తప్పించుకోవడానికి మంత్రశాస్త్రం కొన్ని పరిహారాలను సూచించింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శుక్లపాడ్యమి నాడు అనగా నెలవంక కనిపించిన మొదటి రోజు ఆ ఇంటి ప్రధాన ద్వారం లేదా మెయిన్ గేటు దగ్గర దద్దోజనం అనగా కర్డ్ రైస్ తయారు చేసి రోడ్డు వెంట వెళ్లే అనాథలకు పంచిపెట్టాలి. మెయిన్ గేట్ దగ్గర గణపతి విగ్రహం ఉంచాలి. ప్రధాన ద్వారం వద్ద లేదా ఉత్తరం వైపు ఉన్న గోడ మీద ఒక పెద్ద అద్దాన్ని బిగించాల్సి ఉంటుంది. అందువల్ల దక్షిణం వైపు నుండి లోనికి వచ్చే క్షుద్ర శక్తులు ఉత్తరం వైపు గోడ మీద ఉన్న అద్దంలోని తన ముఖాన్ని చూసుకొని అక్కడి నుండి పారిపోతాయి. మరలా అటువైపుకు తిరిగి రావు. ప్రాణానికి హాని కలిగించని ఆత్మల పోల్టర్ గెస్ట్ల వలన మానవులకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కొన్ని ఇబ్బందులు మాత్రం ఖాయంగా జరుగుతాయి. అందువలన గృహాలలో గరుడ యంత్రాన్ని ఉంచుకోవడం చాలా మంచిది. మరియు నారాయణ బలి అనే తాంత్రిక కార్యక్రమాన్ని చేయించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.